తర్వాత మన నెక్స్ట్ లెవెల్ మన కంపెనీ నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? ఓకే సార్. అది సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. అందరికి కూడా ముందుగా ధన్యవాదాలండి. ఆల్రెడీ వెంకరెడ్డి గారి టీం అందరూ కూడా ఆల్వేస్ అందరూ కూడా ఒక బెస్ట్ పర్సన్స్ అండి. అందులోనూ రైతు వారీగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ వాల్యూబుల్ పర్సన్స్ అందరూ కూడాను. మెయిన్ కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ ఏదో ఒక సైడ్ వర్కులు చేస్తూ దీని మీద కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల సరైన బిజినెస్ చేయలేకపోతున్నారు. ఏదో ఒకసారి వస్తే ఒక ప్లాట్ చేస్తే చాలని ఏదన్నా ఎవరన్నా వచ్చి అడగకపోతారా, నేను దాని గురించి చెప్దాంలే అప్పుడు చేద్దాంలే అనే విధంగా చాలా మంది ఉన్నారు. అంటే యాక్చువల్లీ ఒకటండి, జీవితం అనేది మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఇంతవరకు చూసిన వాళ్ళు లేరు ఈ ప్రపంచంలో. మళ్ళీ వస్తుంది అనేది. ఒకవేళ వచ్చినా మనకేం గుర్తుండవు. ఎక్కడ పడతామో ఎక్కడ పోతామో ఏం చేస్తామో తెలియదు. ఉన్న ఈ జీవితం అనేది, మానవ జీవితం అనేది ఉన్న జన్మలన్నిటికంటే కూడా ఒక అద్భుతమైన జన్మ. కానీ మనకి దేవుడు ఒక మంచి ఆలోచన విధానం, మంచి బ్రెయిన్, ఒక మంచి కుటుంబాన్ని, మంచి ఫ్యామిలీలో ఇచ్చాడు. మంచి నాలెడ్జ్, ఒక టెక్నాలజీని ఇచ్చాడు ఈ రోజుల్లో. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉండి కూడా మనము చాలా వరకు అంటే ఏ విధంగా వెళ్తే మనకు లైఫ్ మంచి మనీ వస్తుంది, మన లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోలేకపోవడం. మెయిన్ చిన్న చిన్న ఆదాయాలు వచ్చేవాటికి ఎక్కువ టైం మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ అంటే టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అంటే తక్కువ డబ్బులు వచ్చేవాటికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఎక్కువ డబ్బులు వచ్చేవాటికి ఎప్పుడో ఏదైనా తగలపోద్దా, దాన్ని మనం జాగ్పాటు కొట్టకపోతామా, ఈ రూట్లో ఆలోచిస్తూ ఉంటాం. దాని వలన చాలా మంది కూడా జీవితాలన్నీ కూడా అలాగే ఉండిపోతున్నాయి. అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. ఆల్మోస్ట్ 70-80% పీపుల్స్కి అందరికి కూడాను. అంటే మీకులాగే ఒకటి పెట్టానని. అంతకుముందు నాకు ఒక షాప్ ఉండేది. షాప్ ఉన్నప్పుడు దాని మీద నేను ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు పొద్దుగులు నించొని జనాలతో వచ్చిన కస్టమర్లతో ప్రతి ఒక్కరితో మాట్లాడి టయాన్ని తినక పొద్దుగులు పని చేస్తే నెలకి 50,000 నుంచి 70,000 బాగా హైయెస్ట్ వస్తే సీజన్ ఎదురైతే ₹1,00,000 వచ్చేది. అప్పుడు అనుకునేవాడిని, అమ్మ జీవితం ఇంత మించి ఏం కావాలి, ₹1,00,000 అంటే మామూలు విషయం కాదు అనుకునేవాడిని. అది పొద్దుగులు కష్టపడితే తర్వాత ఈ వ్యాపారం పెట్టా. ఈ వ్యాపారం పెట్టినాక కూడా ఇది వచ్చేసి సుమారు స్టార్టింగ్ 4 కోట్ల వ్యాపారంతో స్టార్ట్ చేశాను. దీంట్లో అప్పటికి లాస్లో ఉన్నాను వాస్తవం చెప్పాలంటే. కానీ అది మొత్తం కూడా 30-40 లక్షల టార్గెట్ ఉన్న అది సంపద. ఏది మా షాపు వచ్చేది నెలకి 1,00,000. కానీ ఇంత పెద్ద బిజినెస్లో నేను దీనికి కేటాయించే టైము 3 గంటలు 4 గంటలు రోజులో. కానీ దానికి కేటాయించే టైము 12 గంటలు. ₹10 ఫోన్ చేసేవాడు, ₹20 ఫోన్ చేసేవాడు. రెడ్డి గారు నాకు మిక్సీ తగ్గించు, రెడ్డి గారు నాకు జార్ రిపేర్ చేసి తగ్గించు. ఈ గోలెక్కు అంటే ఆదాయం తక్కువ వచ్చేదానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు అనిపించింది, అరే అమ్మ నా మైండ్ సెట్ అంతా నేను అక్కడే పెడుతున్నానే. భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్ళాలంటే నేను ఫుల్ టైం దీని మీద ఫోకస్ చేస్తే భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు అనే విధానం తెలుసుకున్నా. తెలుసుకొని అప్పుడు దాన్ని షాపు బేరం పెట్టగానే రెడ్డి గారి పని అయిపోయింది, ఈ బిజినెస్ లాస్లో ఉంది, షాప్ కూడా అమ్ముకుంటున్నాడు, బేరం పెట్టాడు అని చెప్పుకోదలుచుకున్నారు. అంటే జనాల్లో మనము ముందు దేనికి భయపడతామంటే ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో వీటికి భయపడి చెప్తుంటాం సగం. ముందు మన జీవితం మీద మనకు క్లారిటీ ఉండాలి. ఏది మంచిది, ఏది చెడ్డది, నా జీవితం ఎక్కడ సెట్ అవుతుంది అనే క్లారిటీ తీసుకొని దాని మీద మనం నిలబడితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు, నిన్ను మించిన నాలెడ్జ్ పర్సన్, నీ గురించి నీకు తెలిసిన వ్యక్తి నీకంటే బెటర్ ఎవరు ఉండరు కదా. అవునా కదా? ఎవడో ఏదో అనుకుంటాడు, మనకెందుకండి. నువ్వు ఏం చేసినా అంటాడు, ఏమి చేయకపోయినా అంటాడు. నువ్వు బాగా చేసావు అనుకో, ఇది బాగా బలిస్తున్నాడు, ఎట్ట పడితే ఎలా బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, కనీసం వాడు ₹10 దానం చేశావు అనుకో, వీడి గ్యాంగ్ ఉంది అప్పు చేశాడు అంటారు. అవునా కదా? చేయలేదనుకో, వీడంత పాస్వర్డ్ లేడు, రూపాయి కూడా దానం చేయలేదంట. నువ్వు ఏమి చేసిన అంటాడు, ఏమి చేయకపోయినట్టు. నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు అనుకో, వీడి గ్యాంగ్ ఉంది కాబట్టి మంచి సొక్క వేసుకున్నాడు. అదే నీకు నువ్వు సొక్క వేసుకోలేదనుకో, వీడు ఉండి కూడా పనికి మాలినాడు చూడు, సరే సొక్క వేసుకోలేదంట. అంటే ఈ ప్రజల జనాభా నువ్వు ఏమి చేసినా అంటారు, ఏమి చేయకపోయినా అంటారు. కాబట్టి ఇది దృష్టిలో మనం పెట్టుకోకుండా మన జీవితం ఎక్కడైతే బాగుంటుంది, నా జీవితానికి సరిపడే లైఫ్ ఎక్కడైతే మంచిగా ఉండబోతుంది, ఇది తెలుసుకొని దానికోసం మనం పని చేస్తే 100% సక్సెస్ అవుతాం. అప్పుడు ఆ షాపు నేను అమ్మేయడం జరిగింది.
అప్పుడు షాప్ ఉన్నప్పుడు కూడా నేను మావయ్యని ఆ షాప్‌కి పంపడం, ఇంట్లో సుఖం లేదు, ఇంట్లో పెడితే కూడబెట్టేవాళ్ళు ఎవరు, వచ్చే ఆదాయం తక్కువ, తలనొప్పి, రిస్క్ ఎక్కువ, పొద్దుగుకులు పని చేస్తుంటే ఏం ఫీల్ అయినా అబ్బా! ఎంత కష్టపడిపోతున్నానని ఫీల్ అయ్యేవాళ్ళం తప్ప వచ్చే పైసలు తక్కువ. అది అమ్మేసిన తర్వాత అప్పటికి ఈ యొక్క 2018 నుంచి 2021 వరకు కూడా షాప్ ఉన్నది. అప్పటి వరకు కూడా దీన్ని 2 పడవల మీద కాలేసి ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ అది తీసేసిన తర్వాత దీని మీద ఫోకస్ పెట్టా. అప్పటికి నెలకి వచ్చిన కలెక్షన్ నాకొచ్చేసి 25,00,000, 20,00,000 అట్లా వచ్చేది కలెక్షను ఎన్ఎస్‌పికి. అది తీసేసిన 2, 3 నెలల్లో సుమారు 10 టైమ్స్ పెరిగింది. 2,00,00,000కి వచ్చిందండి. అంటే నెలవారీ ఇన్‌కమ్. అంటే లెగగానే ఆ ఫోను నంబర్ కూడా ఇచ్చేసే వాళ్ళకి, ఆ షాప్ వాళ్ళకి. నేను అమ్మేసిన షాప్‌కి. నాకు ప్రశాంతమైన జీవితం. ఈ దీనికి సంబంధించిన వ్యక్తి మాత్రమే నాకు ఫోను చేసేవాడు. ఫ్రెండ్స్ మాత్రం నా పర్సనల్ నంబర్‌కి ఫోను చేసేవాళ్ళు తప్ప, నేను ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, దీని గురించి ఆలోచించేవాడిని. దీని మీద నేను ఫోకస్ చేసేవాడిని కాబట్టి, అప్పుడు టీమ్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సైట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సైట్‌లు ఎలా చూడాలి, నేను ఇంకా చేయాల్సిన పనులేంటి, దీని మీద నేను ఎక్కువ ఆలోచించడం వల్ల ఇక్కడ గ్రోత్ అయింది. అక్కడ నలుగురికి మాత్రమే ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలిగాను ఆ షాప్‌లో. ఇక్కడ సుమారు 2000 నుంచి 3000 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలిగా. అంటే నా మైండ్ సెట్ మార్చుకున్నాను. ఏది మంచిదా? ఏది చెడ్డదా? తక్కువ ఆదాయం వచ్చేదానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము. అలా కాకుండా ఎక్కువ లాభం వచ్చేదానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ లాభం వస్తది కదా! అని తెలుసుకోగలిగాను కాబట్టి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేశా. అట్లాగే ఇక్కడ కూడా నెలకి 10,000, 20,000 వచ్చేవాటికి మాత్రం అందరూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తా ఉంటారు. ఎందుకు అంటే ఉంటుందో, ఊడుద్దో ఎన్ఎస్‌పి. లేపోతే నేను ప్లాట్ అవుద్దో లేదో, లేకపోతే ఆ కస్టమర్ కొంటారో లేదో అనే ఒక భయం. ఏమొద్దబ్బా! మన దగ్గర ఏమైనా ఎనక ఉందా, పొందా? నువ్వు పోయేది పోద్ది. ఏమన్నా అవుద్దా చెప్పు? ఎవడంట ఇవాల్టికైనా సరే నేను పోయినా సరే వెనక్కెళ్ళి మళ్ళీ నేను సైకిల్‌కి దుప్పట్లు కట్టుకొని బతుకుతానురబ్బా! మా అబ్బాయి ఏమి ఇవ్వలేదని నేను మళ్ళీ ధైర్యంగా ముందుకెళ్తా. ఏది చేసినా ధైర్యంగా చేస్తా. ఏమవుద్ది? అబ్బా! నాకిచ్చిందే లేదు సంపాదించుకున్నాను. ఒకవేళ నేనే పాడు చేసుకుంటే ఏమవుద్ది? నేను ఎళ్తున్న రూట్ కరెక్టు. దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. అని ధైర్యంగా పోరాడమే. ఏమవుద్ది? ఎందుకు లాసొస్తది చెప్పు? మనమేం ఎక్కడైనా వేల కోట్లు ఏమైనా పెట్టుబడి పెట్టినామా? చెప్పండి. ఎన్ఎస్‌పీలో మనమేమైనా పెట్టుబడి పెట్టామా? మీరేమైనా తెచ్చారా? డబ్బులేమైనా పెట్టుబడి పెట్టాలి చెప్పండి? ఏమీ లేదాయా. వ్యాపారం అయితే డబ్బులొస్తాయి. వ్యాపారం అవ్వకపోతే ఏముంది? నువ్వు తిరిగిన ఖర్చు పోద్ది. అంతకు మించి ఇంకేం ఉండదు కదా! అది అనుభవం అనుకోవాలి. అంటే ఎప్పుడు కూడా భవిష్యత్తులో నువ్వు పెద్దోడివి అవ్వాలి అంటే, అంటే ఒక చెట్టుకి కూడా కాయలు కాయాలంటే ఆ ఇత్తనం పడాలి, మొలవాలి, అది కాస్త పెద్దదవ్వాలి, దానికి ఒక సీజన్ రావాలి, దానికి కాయలు కాయాలి, దానికి ఎంతో పోషణ చేయాలి. ఇన్ని చేస్తే ఫలాలొస్తాయి. అవునా కాదా? అంతేగాని ఎన్ఎస్‌పి కూడా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అరే నేను 10 రోజులు తిరుగుతున్నాను, నెల నుంచి తిరుగుతున్నాను, 2 నెలలు తిరుగుతున్నాను. అరే నాకు సరైన రిజల్ట్ రావట్ల. అంటే సరైన రిజల్ట్ రావట్లేదు అంటే మనం చేస్తున్న పని ఎలా చేస్తున్నాం? మనం సరైన కస్టమర్‌ని ఎన్నుకుంటున్నామా లేదా? అదే విధంగా సరైన అసోసియేట్ నేను తీసుకొస్తున్నానా లేదా? దీని మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానా లేదా? ఒకవేళ నేను కరెక్ట్ విధానం చెప్తున్నానా లేదా? ప్రతి కస్టమర్‌కి అనుకూలంగా ఉందా లేదా? దీని వలన ఏమైనా నష్టం ఉందా కస్టమర్‌కి? లేకపోతే నాకు నష్టం ఉందా? వీటన్నిటి మీద క్లారిటీ తీసుకొని ఒక వర్క్ చేస్తే నీకు సరైన రిజల్ట్ కొంత టయానికి వస్తుంది. మరి ఈ రోజున ఇక్కడ మీ అందరికంటే గూడా చదువు తక్కువ ఉన్న వ్యక్తి అంకిరెడ్డి గారు. ఎవరో మోటివేషన్ అక్కర్లా. అదే విధంగా మీ అందరికంటే కూడా తక్కువ పని చేసిన ముఠా పని చేసిన వ్యక్తి, నిక్కరేసుకొని మూటలు మోసిన వ్యక్తి. ఆయన కూడా నేను చెప్పిన వెంటనే రాలే. మన కంపెనీకి రాలే. ఇట్టాడయన్ని పోయి చూసినాంలే నారాయణ రెడ్డి. ఇట్టాడు ఎర్రచందనం అంటారు, శ్రీగంధం అంటారు, ఇట్టాడన్ని మోసం కత్తిని చాలా చూసాం అన్నాడు. చెప్పంగా సంవత్సరానికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఈ కంపెనీ గురించి 2 మీటింగులకి వచ్చిన తర్వాత ఇదేదో బాగుంది అని చెప్పేసి ఆమని రావడం చేశాడు. తర్వాత ఒక నెల, 2 నెలలు తిరిగిండు. వ్యాపారం అవ్వట్ల. ఇదేనేమో పనికిరాదన్నాడు. తర్వాత వాళ్ళ బాబాయోళ్ళు వాళ్ళకి చెప్పిండు. ఏడో భూమి ఉందంట. ఆ భూమి అమ్మితే ఇక్కడ కొంటారని చెప్పిండు. సరే నేను సపోర్ట్ చేద్దామని చేశాము. ఆ భూమిని అక్కడ అమ్మిండ్రు, ఈడ కొన్నారు. ఆయన ఒక్కసారిగా జమ్మున ఓ 10,00,000 ఎంతో వచ్చినాయి డబ్బులు. ఇదేదో బాగుంది. యమ్మ ఇన్ని రోజులు మూటలు మోసినా కూడా 10,00,000 రాలేదే. ఇక్కడ ఏందో ఒక నెలలోనే కాస్త మాటలు చెప్పగానే 10,00,000 వచ్చినాయని చెప్పేసి మా అంకిరెడ్డి గారికి ఇదేదో బాగుందని చెప్పేసి దీని మీద ఫోకస్ చేసిండు. అంతకుముందు ఓపెన్ ప్లాట్ చేశాడంట. అయ్యేంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా టయానికి ఇన్ని చేసేవాళ్ళు కదంట. ఇదేంటి నారాయణ రెడ్డి రిజిస్ట్రేషన్ అయిన రోజు నాకు డబ్బులు వచ్చినాయి అన్నాడు. ఎన్ఎస్పి అంటే అట్లానే ఉంటది మరి. రిజిస్ట్రేషన్ ఫుల్ పేమెంట్ అయిన రోజు మాత్రమే డబ్బులు వస్తాయి అని ఆయన ఆ రోజు నుంచి నమ్మి ఈ రోజున ఎన్ఎస్పిలో మినిమంగా నెలకి 4,00,000 నుంచి 5,00,000 మినిమం అయితే తీసుకుంటున్నాడు. అంటే నెలకి 50,00,000 తీసుకొని మూటలు మోసే వ్యక్తి ఈరోజు నెలకి 5,00,000 తీసుకొని చూసారు ఇక్కడ మనందరికంటే జబర్దస్త్ గా కోటేసుకొని
చదువు కావాలన్నా కోటి వేయాలంటే ఏమన్నా చెప్పండి? డబ్బులు సంపాదించాలని చదువు కావాలన్నా? లేదు మన వెనక ఆస్తులు ఏమైనా కావాలన్నా డబ్బులు సంపాదించాలంటే? మీరు చెప్పండి, నిజంగా మాట్లాడుకుందాం మనం. లేకపోతే నీ వెనక బలగం అక్కర కావాలన్నా, మన వెనక ఎమ్మెల్యేలు కావాలన్నా, మన వెనక కోటీశ్వరులు ఏమైనా కావాలన్నా డబ్బు సంపాదించాలని చెప్పండి? డబ్బులు సంపాదించి మన పెద్ద స్థాయికి వెళ్ళాలంటే మన వెనక ఎవడైనా కావాలా చెప్పండి? మన డబ్బులు అక్కర్లా, మన వెనక ఆస్తి అక్కర్లా, మన వెనక బలగం అక్కర్లా, చదువు అక్కర్లా, ఐశ్వర్యం అక్కర్లా, అందంగా కూడా ఉండాల్సిన పని లేదు. అవునా కాదా? మన గురించి మనం తెలుసుకొని మన జీవితం బాగుండాలి రబ్బా, నేను నా పిల్లల జీవితం బాగుండాలి, నేను నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక తపనుండి ఒక మంచి మార్గాన వెళితే 100% ఒక ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. మీరు మారాలి అనుకుంటే నవ్యసాయి ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ అండి. ఎందుకు గొప్ప ప్లాట్ఫామ్ అని నేను చెప్తున్నానంటే, ఈ రోజున ప్రతి సామాన్యుడు సైతం కూడా కస్టమర్ని సుమారు ఒక 8,50,000 రూపాయలు కనుక ఎన్ఎస్పిలో పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల లోపు ప్రతి కస్టమర్ని కూడా కోటీశ్వరుని చేయగల సత్తా ఉన్న ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ అండి ప్రపంచంలో. అది కూడా చెప్తున్నా, నువ్వు ఒకవేళ మీ ఊర్లో ఏడన్నా ఒక ఎకరా కొన్నావు అనుకో, ఒక 10 లక్షలు పెట్టి లేదా 10 లక్షలు పెట్టి ఈ 15 నెలల్లో డబుల్ అవద్దు లేకపోతే త్రిబుల్ అవద్ది. లేదు నీకు నువ్వు వ్యవసాయం చేయకపోతే కౌలు ఏమిస్తాడు చెప్పండి పోని? మహా ఇస్తే సంవత్సరానికి 25,000 30,000 ఇస్తారు. అది పండితులు లేకపోతే లేదు, మనందరికీ తెలుసు. లేదు మా ఊర్లో అయితే 5,000 ఇస్తారు ఎకరాకి. లేదు అది కూడా అయితే కొంతమంది 3,000 ఇస్తారు. అసలు కొంతమంది చేసేవాళ్ళు కూడా లేరు. అవునా కాదా? లేదు మీ ఏరియాల్లో టౌన్లలో ఏడన్నా కానీ ఒక 10 లక్షలు సరిపడా ఒక స్థలం కొన్నామనుకోండి, మహా అయితే 15 నెలల్లో ఓ 2 రెట్లు బాగా ఆ ఏరియా పెరిగితే లేదా 3 రెట్లు పెరుగుద్ది. అంతమించి అయితే పెరగదు కదా? అవునా కాదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే భూమి వాల్యూ భవిష్యత్తులో ఎంతో కొంత పెరుగుతుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ అయితే 100% పెరిగి తీరుతుంది. ఇది నిజం. దానికి ఎగ్జాంపుల్ కూడా మేము ఫేజ్ 1 టైంలో 17 లక్షలు 18 లక్షలు ఎకరా అమ్మామండి. మరి ఈ రోజున ఎకరం మనం ఎంతకు అమ్ముతున్నాము? 32 లక్షలు అమ్ముతున్నామా లేదా? మొక్కలు పెట్టకుండానే. అవునా కాదా? భూమి వాల్యూ పెరగబట్టేనా కాదా? మేము ఫేజ్ 4లో కూడా 22 లక్షలు కూడా అమ్మాము. మా అంకిరెడ్డి గారికి నేను అమ్మి 22 లక్షలు చేసి బాగోదని ఒక ₹1,00,000 తగ్గించి ఇచ్చా. ఆయన ఈ రోజున ఇల్లు కొనడానికి అని చెప్పి దాన్ని అమ్ముతున్నాడు. 50 లక్షలకి అమ్ముకుంటుండో. అంటే సుమారు ఈ 3 ఏళ్లలో 3.5 ఏళ్లలో సుమారు 2 రెట్లు పెరిగిందా లేదా? అంటే భూమి వాల్యూ పెరిగింది. రెండవ ఆదాయం వచ్చేసి చెట్లు కూడా పెరిగినాయా లేదా? అంటే ఆయన కస్టమర్ తీసుకుంటే ఆయన ఏమైనా నష్టపోయిందా చెప్పండి? లేదు. ఏ సైట్‌లో ఈ రోజున నష్టం వచ్చింది చెప్పండి ఏ కస్టమర్‌కైనా? అంటే 12, 15 ఏళ్ల దాకా ఆగకపోయినా కూడా నీకు ఈ రోజున అవసరం వచ్చినా కూడా అమ్ముకున్నా కూడా మంచి లాభం అయితే వస్తుందిగా. కనీసం రూపాయన్నర వడ్డీ, ₹2 వడ్డీ అయితే వస్తుందా లేదా? అవునా కాదా? నీ ఇంట్లో డాక్యుమెంట్ ఉంటుంది. నువ్వు ఎవరిని నమ్మి డబ్బులేం కట్టట్లా. నీ పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. నువ్వు పోయి రోజైనా పోయి చూసుకోవచ్చు. లేదా నెలకోసారి పోయి చూసుకోవచ్చు. భూమి ఉంటుంది. భూమిలో చెట్లు ఉంటున్నాయి. మెయింటెనెన్స్ విషయంలో రాజీ పడట్లా. లీగల్‌గా ఇస్తున్న కంపెనీ డాక్యుమెంట్ 100% లీగల్‌గా ఇస్తున్న కంపెనీ ఉంది. ఏ విధంగా భయపడాల్సిన పని లేదు. డెవలప్‌మెంట్ చేస్తారో చేయరని భయమక్కర్లా. మన పూర్తి డెవలప్‌మెంట్ అయినాకనే మనం అమ్ముతున్నాము. పూర్తిగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే కస్టమర్‌కి అమ్ముతున్నాము. రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఎక్కడ విషయంలో డెవలప్‌మెంట్ విషయంలో రాజీ పడట్లా. మెయింటెనెన్స్ విషయంలో రాజీ పడట్లా. ఓరి నీయమ్మ భవిష్యత్తులో ఎప్పుడుకో ఇంకొక 10 ఏళ్లకి ఎవడన్నా కొంటాడో కొనడో అని భయంతోటి ఈ కంపెనీ ఇప్పుడే భారతదేశంలో మళ్ళీ ఎవడైనా కొంటాడో కొనడో అని చెప్పేసి ఎన్ఎస్‌పి కంపెనీని ఈ రోజున ఇండస్ట్రీ పెట్టి ఒక చాలా మంది భయపెట్టడం జరిగింది. మీకు లైసెన్స్ వస్తదా? తొక్కొస్తదా? తొడగరు అన్నారు. మరి తెచ్చుకున్నామా లేదా? భయపెట్టేవాడు ఎట్టైనా భయపెడతాడు. ఇందుకు మిమ్మల్ని కూడా అంటుంటారు. "ఏయ్! నీకు అవసరమా ఈ వ్యాపారము? ఆ ఎర్రచందనం చెట్లు పెరిగేది ఎప్పుడు చచ్చేది రాజెవరో రెడ్డెవరో? అప్పుడు అప్పుడు దాకా ఎవరుండరు. అయన్ని ఇట్లాంటి కంపెనీలు బోల్డన్ని చూసినాం అనగానే ముందు మన ఫీజులు సరిపోతాయి. నాకు అవసరమా?" ఇంకొకడు చెబుతాడు. మొన్న ఒకడు అంటుండు, "అరే బాబు! అప్పటికి ఈ కంపెనీలు ఉండవు. ఈ చుట్టుపక్కలోళ్ళందరూ ఆ కంపెనీ లేకపోయేసరికి నీ ఇంటికి వత్తరు. నువ్వు మీ మిద్దెకి దూకాలరా చచ్చిపోతావు. ఎందుకు నీకు అవసరమా? పోయి ఆ 10,000కి 20,000కి కొట్లో పోయి పని చేసుకో నీకు" అనేసరికి వాడు నెల రోజుల నుంచి కనపడట్లా. ఏందిరబ్బా అంటే, "సార్ మా బావోళ్ళు, మా అక్కోళ్ళు వీళ్ళందరూ భయపెట్టిండ్రు నన్ను. రేపు వీళ్ళందరూ తంతే నిన్ను ఏడపోతావు" అనేసరికి శుభ్రంగా మళ్ళీ నేను జీతానికి పోయినా సార్ అన్నాడు. ఓరి నీ పాసుగాని అట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఆఫీస్‌కి పిలిపిచ్చి మాట్లాడి వ్యాపారం చేస్తే నాకు అవ్వట్లేదు సార్ అన్నాడు. ఒకటే చెప్పావు. 100 మందిని టార్గెట్ పెట్టుకో. 100 మందిని కొనపోయినా పర్లేదన్నా. అంతకుముందు నలుగురి దగ్గరికి, 5 దగ్గరికి వెళ్ళేసరికి నెగెటివ్ మాట్లాడేసరికి మనోడికి ఏమంటే నెగెటివ్ అంటే ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది సార్ నాకన్నాడు. నేను 100 మందిని టార్గెట్ పెట్టుకో. 100 మంది కొనపోయినా పర్వాలా. నీకు ఒక్కొక్క మనిషి చొప్పున ₹1000 చొప్పున ఇస్తా. కలువు. 100 మందిని కలువు. ₹1,00,000 ఇస్తా అని చెప్పా. 100 మందిని కలిసి 50 మందిని కలిశాడంట.
ఒక ఎకరా చేసిండు అంటే 50 మందిని కలిసేసరికి ఎకరా చేసిండు అంటే అతను సుమారు 6% లో ఉన్నాడు. అంటే 6 మూల 18 అంటే సుమారు 2 లక్షల రూపాయలు వచ్చినాయి అతనికి. అవునా? 2 లక్షలు వచ్చినాయి. తర్వాత ఇంకొక 50 మంది ఉన్నారు. సార్ నేను ఇంక ఈసారి 50 మందికి కాదు, ప్రతి 10 మందికి కూడా కస్టమర్‌కి నేను పావు ఎకరం అమ్ముతానని అతనిలో ఒక బలమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినాయండి. అంటే అక్కడ భయపడ్డాడు కాబట్టి వెనక్కెళ్ళిపోయాడు. పిలిచి ధైర్యం చెప్పాం కాబట్టి, ధైర్యం చేసి నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు కాబట్టి, నాకు 50 మంది కాదు 100 మంది దగ్గరికైనా సరే ఎంత నష్టం వచ్చినా సరే, నా శరీరాన్ని నేను దాన్ని శ్రమించి అంతమంది దగ్గరికి వెళ్తాను. నెగెటివే నేను స్వీకరిస్తాను అని వెళ్ళాడు కాబట్టి, ఆ నెగెటివ్ అంటే మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుతుంది సైంటిఫికల్‌గా. మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత నీకు దెబ్బలు తగులుతాయో, ఎన్ని కష్టాలు పడతావో, ఎన్ని నష్టాలు పడతావో, ఎన్ని అవమానాలు పడతావో, అంతకంటే రాజ్యపూజ్యం వచ్చి తీరుతుంది. ఇది ప్రకృతి ధర్మం. రియల్లీ సార్ ఇది ప్రకృతి ధర్మం. నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటావా అంత స్టాండర్డ్ అవుతావు. సార్ పెయిన్ లేనిది ఏదని చెప్పండి. నొప్పి లేనిది ఎక్కడ రిజల్ట్ వస్తుంది చెప్పండి. పొద్దుగుకులు పని చేస్తేనే కూలి వస్తుందా రాదా? పెయిన్ లేదు. నువ్వు వికారంగా ఉన్నావు. ఒక 6 నెలలు గనక నువ్వు శ్రమించి కష్టపడితే అంటే రోజుకు 2 గంటలు కష్టపడితే నీ శరీరమే రూపురేఖలే మార్చగలిగిన సత్తా మనలో ఉన్నప్పుడు 6 నెలలు గనక నిరంతరం గనక కష్టపడితే మన తలరాత మారదా? అంటే ఎవరు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనలో మనం అనుకుందాం. 6 నెలలు గనక మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిరోజు రోజుకి ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయినా ఒక ఎంప్లాయీ లాగా సాయంత్రం 5 గంటల వరకు తిరిగినా కనీసం రోజుకి 10 మందిని కలిసినా అందులో ఒక్క వ్యక్తి కొంటానని చెప్పినా ఆ విధంగా నెలకి 30 రోజులు ఉంటాయి. కనీసం ఒక 5, 6 రోజులు నీ పార్ట్ టైం ఏమైనా ఉన్నా కూడా స్పెండ్ చేసినా కూడా లేదు ఇంకో 10 రోజులు తీసేసినా కూడా 20 రోజులు 200 మందిని కలిస్తే అందులో 20 మంది కొంటానన్నా కూడా ఓయిలో నా సైట్ తీసుకెళ్తే ఒక్క ప్లాట్ కొనడా? నిజం చెప్తున్నాను. మనస్ఫూర్తిగా అనుకుందాం. ఒక్క ప్లాట్ అయితే కొంటాడా లేదా? గుండెల మీద చేసుకోండి. మరి ఒక్క ప్లాట్ అయినా కొంటే ఈ రోజున మీకున్న కమిషన్ ప్రకారం ఎంతొస్తుందో ఆలోచించండి. అవునా కాదా? మరి ఆ రకంగా ఈరోజు నీకొచ్చే కమిషన్ కాకుండా కూడా అరే! నన్ను నమ్మి ఎన్ఎస్‌పిని నమ్మి ఈరోజు ఇంతమంది ప్రాణం పెట్టి పని చేస్తున్నారే! వీళ్ళని కష్టపడినంత కాలమే కాకుండా భవిష్యత్తులో నేను కోటీశ్వరునవుతున్నాను. కస్టమర్ కూడా కోటీశ్వరులవుతున్నారు. ఈరోజు చిన్న ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెద్ద స్థాయిలో భవిష్యత్తులో కోటీశ్వరుడు అవ్వబోతున్నాడే! నా యొక్క అసోసియేట్‌ని కూడా భవిష్యత్తులో నేనెందుకు కోటీశ్వరుని చేయకూడదని ఒక ఆలోచన వచ్చేసి ఈ రోజున ప్రతి అసోసియేట్‌ని కూడా రాబోయే రోజుల్లో కూడా తను అమ్మిన ప్లాట్ మీద భవిష్యత్తులో మినిమం 12 ఏళ్ల తర్వాత 15 సంవత్సరాల లోపు కూడా వీళ్ళకి కూడా బోనస్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఆ ప్లాట్ మీద 5% అంటే కస్టమర్‌కి ₹1 కోటి ఇస్తే, కంపెనీకి ₹1 కోటి ఇస్తే, అందులో కంపెనీకి వచ్చే దాంట్లో కూడా మీకు మినిమంగా 5% కూడా కంపెనీ ఇస్తుంది. అంటే ఈ రోజు నువ్వు ఒక 50,000, 70,000, ₹1,00,000 ప్లాట్ మీద నువ్వు లాభం తీసుకుంటే మళ్ళీ 12 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల లోపు నీకు మళ్ళీ ఎన్ఎస్‌పి ద్వారా మళ్ళీ ₹5,00,000 మినిమంగా వస్తుంది అంటే ఈ ప్రపంచంలో ఇంతకు మించిన ఆదాయం ఎక్కడన్నా వస్తుందా? వస్తుంది అంటే గనక నాకు ప్రూఫ్ చూపించండి. వస్తుంది అని నేను మీకు బాండ్ రాసిస్తాను. అటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉన్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. మరి అలాంటప్పుడు మనం ఫుల్ టైము ఇక్కడే ఎందుకు స్పెండ్ చేయకూడదు చెప్పండి? మీరు అనుకోవచ్చు, సార్ మా తాతల తరాల నుంచి బోలెడు పనులున్నాయి. సార్ మా నాన్న తరం నుంచి మేము జీతానికి పని చేస్తున్నాం. నేను కూడా చెయ్యాలి అంటే దాన్ని చేసేవాడు ఎవడు లేడు. ఏమీ లేదు. మా ఇంట్లో జరగట్లేదు సార్. మేము పోకపోతే ఎట్లా? అది మీ కర్మ నేనేం చెప్తున్నా? ఎప్పుడు కూడా ధైర్యం చేయనిదే ధైర్యం చేయకపోతే నీ యొక్క దరిద్రం పోదు. ఎప్పుడైతే ధైర్యం చేసి ముందుకెళ్తావో నీ యొక్క శని కూడా దరిద్రం కూడా భయపడుతుంది. 100% ఎప్పుడు కూడా నా బతుకు ఇంతే అనుకుంటే శని కూడా ఎప్పుడు కూడా నిన్ను శాసిస్తుంది. నా బతుకు ఇది కాదు, నా బ్రతుకు మార్చుకోవడమే కాదు, 10 మంది బ్రతుకులు నేను మారుస్తాను. అటువంటి స్థాయికి నేను వెళ్ళాలని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని నీలో ఒక ధైర్యాన్ని నింపుకొని ముందుకు వెళ్ళండి. 100% నీ తలరాత మారడమే కాకుండా నీ ఫ్యామిలీ తలరాత మారడమే కాకుండా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తలరాత మార్చడమే కాకుండా నిన్ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్క అసోసియేట్ తలరాతలు మారుస్తూ వాళ్ళ ఫ్యామిలీ తలరాతలు మారుస్తూ నిన్ను నమ్మిన ప్రతి కస్టమర్ యొక్క తలరాతలు కూడా మార్చగలిగిన శక్తి నీ యొక్క మైండ్ సెట్ లో మాత్రమే ఉంది. నువ్వు ఆలోచన విధానం మార్చిన రోజు ఎన్ని జీవితాలు మారుతాయో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి
ఆలోచించాను కాబట్టి నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఇది కాదు జీవితం, ఇంకో రకంగా ఉంది, దానికోసం ఎన్ని ఎదురు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండాలి, ఏదొచ్చినా సరే ప్రాణం పెట్టి పని చేయాలి, బ్రతికితే విజయం సాధిస్తే దేశమంతా ప్రపంచమంతా మారుమోగేలాగా విజయం ఉండాలి, లేదా మధ్యలో ఏదన్నా జరిగితే వీరమరణం పొందాలి, ఈ రెండే కావాలని చెప్పి నారాయణ రెడ్డి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరంతరం కూడా కష్టపడుతూ ఎక్కడ ఏది వచ్చినా సరే రాజీ పడకుండా 100% కస్టమర్ కోసం అనుకున్నది ఇవ్వాలని చెప్పి నిరంతరం పోరాడుతున్నాను. కాబట్టి ఈరోజు నా జీవితం మారడమే కాకుండా నా ఫ్యామిలీ తలరాత మారడమే కాకుండా ఆ గతంలో 2-3 తరాల్లో ఉన్నారో లేదో తెలియదు కానీ రాబోయే 2-3 తరాల్లో కూడా మనలాగా ఉండే వ్యక్తి లేకుండా మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి మీలో కూడా ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా నువ్వు ఆలోచించగలిగిన రోజున నీ తలరాత మారడమే కాదు, నీ జీవితం తలరాత మారి, నీ ఫ్యామిలీ తలరాత మారి, నిన్ను నమ్ముకున్న తలరాత కూడా మారుతుంది. కాబట్టే ఈరోజు ఎన్ఎస్పి కంపెనీలో సుమారు 100 నుంచి 200 మంది సుమారు ₹1 కోటి పైన తీసుకున్న వ్యక్తులు ఉన్నారండి ఎన్ఎస్పి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ ఎన్ఎస్పి. మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామో చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, నేను కనుక ఎన్ఎస్పి ద్వారా కనుక 1% పీపుల్స్కి ఎక్కడైనా సరే అన్యాయం జరిగినట్టున్నా 1% పీపుల్కి కావచ్చు, నేచర్కి కావచ్చు, ఎక్కడైనా సరే నష్టం జరుగుతుంది అంటే నేను ఈరోజు మానేసి కూర్చుంటా ఇంట్లో. మనం 100% ఎక్సలెంట్ బిజినెస్ చేస్తున్నాం. ఎంతమంది నెగిటివ్ మాట్లాడినా సరే 100% మన వ్యాపారం కంటే కూడా ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యాపారం అయితే కూడా ఎక్కడ లేదండి. ఎందుకంటే నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టావు అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చేమో, కానీ దాని వల్ల పొల్యూషన్ వల్ల నువ్వు నేచర్ని ధ్వంసం చేసిన వాడు అవుతావు. మనం ఈ రోజున ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ నేచర్ని కూడా కాపాడుతూ ఎంతో మందికి భవిష్యత్తులో కూడా కోటీశ్వరం చేస్తూ ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి మన వల్ల చెప్పండి ఒక్కసారి. గవర్నమెంట్కి రెవెన్యూ ఇస్తున్నాం, అదేవిధంగా ఎంతో మందికి కూలీ నాలి చేసుకున్న వాళ్ళకి పని కల్పిస్తున్నాం, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఇది కూడా కాకుండా బంజర్ భూములు సైతం సస్యశ్యామలంగా మార్చి ఈ రోజున నేచర్ని కాపాడుతున్నాం. మనకన్నా గొప్ప వ్యాపారం ప్రపంచంలో ఎక్కడుందండి? ఎవడో ఏదో అన్నాడని వాళ్ళు తెలివి తక్కువ ఏదంటా చూసా అలాంటి వాళ్ళతో మనం నమ్మి వాళ్ళు ఏదో అన్నాడని చెప్పేసి మనం ఆగిపోయామంటే మనకన్నా చరిత్రహీనులు ఎవరు ఉండరు. అందుకు కాబట్టి నేను చెప్తున్నా, ఒక కస్టమర్ కైనా ఒకటే చెప్తాన్నా, మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఎన్ఎస్పీలు చెప్పారో మీరు పెట్టుబడి పెట్టొద్దు. సైట్కి వెళ్ళండి, మా డాక్యుమెంట్ చెక్ చేయించుకోండి, పర్ఫెక్ట్ లీగల్ గా ఉందంటే కొనుక్కోండి, అది కూడా మా మెయింటెనెన్స్ మా డెవలప్మెంట్ బాగుందంటే కొనుక్కోండి. నీ పిల్లల తలరాతకు నువ్వు న్యాయం చేస్తున్నావంటే మాత్రమే ఎన్ఎస్పీలో పెట్టుబడి పెట్టండి, లేకపోతే పెట్టుబడి పెట్టొద్దని నేను చెప్తా. అదే విధంగా ప్రతి అసోసియేట్ కూడా నీవు ఎన్ఎస్పి కంపెనీ గురించి తెలుసుకోండి, రెడ్ షైన్ల గురించి తెలుసుకోండి. దీని భవిష్యత్తు బాగుంది, నీ భవిష్యత్తు బాగుంటుందంటే నీ ఎన్ఎస్పిలో జాయిన్ అవ్వండి, లేకపోతే నీ వాల్యుబుల్ టైంని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తున్నా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, మీ ఇంతమందిలో కూడా మీ అందరూ కూడా మీ వాల్యుబుల్ టైం ఉంటే పని చూసుకోండి, కానీ ఇక్కడ మంచి లైఫ్ ఉంటుందంటే మాత్రం ఫుల్ టైం స్పెండ్ చేసి వర్క్ చేయండి. 100% ఈ రోజున నువ్వు కనుక నిరంతరం పని చేస్తే ఓటమి సైతం నీకు భయపడి నీ గుమ్మం ఎదురుగా నీ కోసం నిల్చుంటుంది, విజయకేతనం ఎగరవేస్తుంది. ఎస్, ఇది నిజమండి. మనం ఎవరికైనా భాగ్యం ఉన్నామేంటి చెప్పండి? పని చేస్తే రిజల్ట్ రాదా? నిరంతరం పని చేస్తే రాదా? చెప్పండి ఒకసారి. అంటే చాలా మంది అరే ఇంతమంది నేను ఏడగలిసేవాడిని, లేకపోతే ఇంతమంది నెగిటివ్ మాట్లాడతారు, ఇంతమంది నేను ఎట్లా రా బాబు అని చెప్పేసి చాలా మంది కూడా డిసప్పాయింట్ అయిపోయి 10 మంది 5 మంది దగ్గరికి వెళ్ళగానే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే 10 ప్లాట్లు 5 ప్లాట్లు చేసిన తర్వాత వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కారణం ఎందుకు కారణం అంటే అరే ఇటువంటి కంపెనీలు ఎన్నో వస్తున్నాయి, ఎన్ని వెళ్ళిపోతాయి, ఎవడు కరెక్ట్గా చేయడు. ఎస్, అయితే ఎన్ఎస్పి కూడా వెళ్ళిపోద్దేమో, నాకు అవసరమా? ఒకటే చెప్తున్నాండి, ఎన్ఎస్పి కంపెనీ ఒక విజన్ ఉన్న కంపెనీ, ఒక ఎథిక్స్ ఉన్న కంపెనీ, ఒక గోల్స్తో ముందుకు వెళ్తున్న కంపెనీ, ఒక కరేజ్ గల కంపెనీ, ధైర్యంతో ముందుకు వెళ్తున్న కంపెనీ, 10 మందిని డెవలప్ చేయడం కోసం వీళ్ళ బతుకులు బాగుండాలని దానికోసం వెళ్తున్న కంపెనీ. కాబట్టే ఎన్ఎస్పి కంపెనీ ఈ రోజున సక్సెస్ అవడానికి గల కారణం. ఎన్ని కంపెనీలైనా ఏంటి, వాళ్ళకి ఒక విజన్ ఉండదు, క్లారిటీ ఉండదు. ఏంటి ఈ రోజు ఇక్కడ అమ్ముతాను 2 కోట్లు వచ్చినాయి అనుకోండి, ఈ తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెడతాం, అదే అక్కడ అవదు ఇక్కడ అవదు, రకరకాలు చేయడం వల్ల మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల కస్టమర్లు నష్టపోతున్నారు. కానీ ఎన్ఎస్పి కంపెనీ ఓన్లీ రెడ్ షాండ్లు
సీడ్ టు బై ప్రొడక్ట్ కూడా సేల్స్ వరకు కూడా నవ్యసాయి ప్రాజెక్ట్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. అంటే ఈ రోజున ఒక విజన్తో ఉన్నాం కాబట్టి ఎన్ఎస్పి కంపెనీ ఈ రోజున నర్సరీ కంపెనీ మనదే ఉంది. అదేవిధంగా టోటల్ డెవలప్మెంట్ మనమే చేస్తున్నాం, టోటల్ మెయింటెనెన్స్ మనమే చేస్తున్నాం, ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. వీటన్నిటి కూడా కాకుండా భవిష్యత్తులో ఎవరైనా కొంటాడో లేదని చెప్పేసి ఇవాళ బై ప్రొడక్ట్ చేసే కంపెనీ ఇండస్ట్రీని కూడా మనమే పెడుతున్నాము. ఇటువంటి కంపెనీకి ఎప్పుడన్నా ఆగుద్దో చెప్పండి? అంటే ఇక్కడ ఒక విజన్ ఉంది కాబట్టి, ఒక క్లారిటీ ఉంది కాబట్టి, నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన భవిష్యత్తులో బ్రతుకు కోసం ఎన్ఎస్పి కంపెనీ ప్రాణం పెట్టి పనిచేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా డెవలప్మెంట్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ రాజీ పడకుండా 100% ప్రతి కస్టమర్ కోసం పనిచేసి తీరుతుంది. ఇంకో విషయం, ముందు మెయిన్ మన రాయలసీమ ప్రాంతంగా రకరకాల వాళ్ళు అరే అక్కడ భూములు అంత లేవురా, ఏదో వాళ్ళు పావలకు కొని రూపాయి అమ్ముతున్నారు, రేపు భవిష్యత్తులో ఏమైపోద్దో అనగానే నిజమే కదా అని అంటాడు. అంటే మనకు దేవుడిచ్చిన బ్రెయిన్ అనేది ఒకటి ఉందండి, ఆలోచన శక్తి అనేది ఉందా ప్రతి వ్యక్తికి కూడా. ఈ రోజున మనం రైతులమండి, ధాన్యము సుమారు ఒడ్లు మనం ఎంతకు అమ్ముతున్నామండి? సుమారుగా ఒడ్లు వచ్చేసి కేజీ వచ్చేసి సుమారు నాకు తెలిసి ఒక 10 రూపాయలకి ఎంత అమ్ముతాం ఒడ్లు పరంగా. దాన్ని పాలిష్ చేస్తే అన్ని చేస్తే మహా అయితే మన దగ్గర 20 రూపాయలు పడుద్ది మనం పండించిన అయితే. మరి ఈ రోజున మార్కెట్లో ఎంత అమ్ముతున్నారండి? 70-80 రూపాయలు అయితే కేజీ అమ్ముతున్నారా లేదా? అంటే ఆ కొనేటోడికి బుద్ధి లేదా, లేకపోతే తినేవాడికి బుద్ధి లేదా? అంటే దట్ ఈజ్ మార్కెటింగ్ సిస్టమ్. అంటే రా మెటీరియల్ అనేది రూపాయి ఉంటుంది, బై ప్రొడక్ట్ అయిన తర్వాత 4 రూపాయలు అవుతుంది. దేవుడిచ్చిన బ్రెయిన్ మనం వాడదాము, నిజమా కాదా? అంటే ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ ఒక రూపాయికి కొని తర్వాత డెవలప్మెంట్కి చేసి దాంట్లో కొన్ని రోడ్లని పోను, అదేవిధంగా ల్యాండ్ వేస్టేజ్ అవను, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఖర్చు కావచ్చు. ఇవన్నీ అయితే పంతంగి గారు, రత్నం పంతంగి గారు మీట్లో పెట్టరా సార్? రత్నం గారు మీట్లో పెట్టండి. థ్యాంక్ యూ. అంటే మనం రూపాయి కొన్నాము, ఇంకొక రూపాయి వచ్చేసి ఇవన్నీ చేసి డెవలప్మెంట్ కావచ్చు, రోడ్లు వేస్టేజ్ కావచ్చు, వర్క్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎన్ని అవుతాయి? 2 రూపాయలు అవుతాయి. ఇంకొక రూపాయి వచ్చేసి మనము మన టీం అందరికి ఖర్చు పెట్టాలా లేదా? ప్లస్ తర్వాత ట్రావెల్స్ కానీ, మీటింగ్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎంత ఖర్చు అవుతుందండి? ఇవన్నీ ఎక్కడ తెస్తాను? నా ఇంట్లో నేను తెస్తాను. నేనన్నా మా తాత ఏమన్నా ఆంధ్ర రాష్ట్ర ఏమన్నా మాజీ సీఎం కొన్ని కోట్లు సంపాదించి పెట్టడానికి, నేనేమో ప్రజలు సేవ చేయడానికి వచ్చానని చెప్పండి, నష్టపెట్టడానికి ఖర్చు అవుద్దా లేదా? అంటే ఇన్ని చేసినా కూడా మనకి 100కి 2-3% మిగిలితే గొప్ప. అంటే దీంట్లో రూపాయికి 4 రూపాయలు మిగిలే లెక్క అయితే, లేదా రూపాయి మిగిలే లెక్క అయితే, మరి ఇన్ని కంపెనీలు వచ్చినాయి అన్ని ఎందుకు నిలబడలా? అంటే వాళ్ళు డబ్బులు పోగొచ్చుకోలేక, డబ్బులు వాళ్ళ బీరువాళ్ళు పట్టక ఆగిపోయినరా చెప్పండి? అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? మార్కెటింగ్ చేసే వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా ఒక బిజినెస్ మ్యాన్ లా ఆలోచించగలగాలి. ఎవరైతే బిజినెస్ మ్యాన్ లా ఆలోచించగలిగితే తనకు 100% నాలెడ్జ్ ఉన్నట్లు. అవునా కదా? ఈ రోజు నా మొక్కజొన్న కండండి రైతు దగ్గర రూపాయి కాలిస్తే ఎంత అవుతుంది? మనమే కొంటున్నాం 20 రూపాయలకి. మరి మన పని లేక కొంటున్నాం ఏంది? ఇడ్లీకి రా మెటీరియల్ ఎంత అవుతుంది? ఒక ఇడ్లీ ప్లేట్ అవ్వాలంటే కనీసం దానిలో 5 రూపాయలు అవుతుంది. మరి 20 రూపాయలు 30 రూపాయలు చెంది తింటున్నాం, మనకేం పని లేకనా? కాబట్టి ఇక్కడ ఎందుకు కస్టమర్ వచ్చి కొంటున్నాడు అంటే, ఈ రోజున తను 8,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఒక పావు ఎకరం కొంటే, భవిష్యత్తులో తనకంటే పెట్టిన దానికంటే కూడా 10 టైమ్స్ అంటే ఎక్కువ వస్తుంది. నాకు భూమి ఉంటుంది, భూమి తను ఎంతో కొంత పెరుగుతుంది, నేను ఎప్పటికప్పుడు నా చెట్లు చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 100% నా కళ్ళకు కనపడే ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ కాబట్టి, నా పిల్లల తలరాత మారుతుంది కాబట్టి, నేను ఒకవేళ ఎక్కడైనా ఒక ఎకరం కొంటే నేను కౌలుకి ఇవ్వలేను, లేదా ఒకవేళ ఎక్కడైనా ప్లాట్ కొంటే నా అవసరానికి రాదు, లేదా భవిష్యత్తు తను పెరుగుతుందో లేదని చెప్పేసి ఈ రోజున ఇక్కడ ఒక బై ప్రొడక్ట్ కంపెనీనే మొత్తం టోటల్ మెయింటెనెన్స్ చేస్తుంది. కాబట్టి మనం సీసీ కెమెరా ద్వారా చూసుకోవచ్చు, మనం వెళ్ళి చూసుకోవచ్చు, మన ఇంట్లో ఒక లీగల్ గా డాక్యుమెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ నా ఇన్వెస్ట్మెంట్ పెడితే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని బై ప్రొడక్ట్ ఇక్కడ కొంటున్నారు. మరి అలాంటప్పుడు అలా అన్నప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకోటి చాలా మంది రే ఎన్ని కూడా పెరిగిన తర్వాత ఎన్ని కూడా కట్ చేసుకుని వెళ్ళిపోతారు, వీళ్ళే లేకపోతే దొంగలు వెళ్ళిపోతారు అంటారు. ఒకటే చెప్తున్నా, నీ మెడలో చేయను మీ ఇంటి బయట రచ్చబండ మీద పెట్టి 1 గంట తర్వాత మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు, ఉంటదా? ఉండదు కదా.
అంటే ఫారెస్ట్ లో రచ్చబండ లాంటిది, దానికి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. అది ఒక ఎన్నో లక్షల ఎకరాల్లో ఎక్కడ కొండల మీద దానికి కాపలా ఉండరు కాబట్టి దొంగలు అనే వాళ్ళు వెళ్ళి, అది ప్రైవేట్ది కాదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఏ చెట్టు నచ్చితే ఆ చెట్టు కట్ చేసుకొని దాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడతారు. కానీ నీ ఇంట్లో ఉన్న చైన్ ఎవడన్నా తీసుకెళ్తాడా? నీ ఇంట్లో ఉన్న చైన్ ఎవడన్నా తీసుకెళ్తాడా? అంటే ఇక్కడ ఎన్ఎస్పి కంపెనీ కూడా ఒక ఇంట్లో దానికి ఫుల్ సెక్యూరిటీ, 100 ఎకరాలు 200 ఎకరాలు చుట్టూ ఫుల్ సెక్యూరిటీ, అంటే ఫెన్సింగ్ కావచ్చు, దాని సెక్యూరిటీ మనుషులు కావచ్చు, భవిష్యత్తులో దీనికి ఒక సోలార్ అండ్ పవర్ ఫెన్సింగ్ కావచ్చు, లేదా ప్రతి చెట్టుకి ఒక అంటే ఏదైనా దొంగల భయం ఉందంటే ప్రతి చెట్టుకి కూడా ఖర్చు పెట్టడానికి జియో ట్యాగింగ్ తీసుకోవడం కావచ్చు, రకరకాల ఆయుధాలు తీసుకొని డాగ్ స్క్వాడ్ కావచ్చు, వెపన్ సెక్యూరిటీ కావచ్చు, ఇన్ని రకాలు మనం పెట్టుకొనైనా సరే మన ఆస్తి మనం కాపాడుకుంటామో లేదా? అంటే ఇంకా మన ఇంట్లో దొంగల భయం ఉందంటే లాకర్ పెట్టుకుంటామా లేదా? లేదు బీరువాలు పెట్టుకుంటామా లేదా? అంటే ఒక్కసారి ఆలోచిద్దాం. మరి ఎక్కడైనా సరే ఇన్ని రోజుల నుంచి స్మగ్లింగ్ ఫారెస్ట్ లో జరిగిందని మనం విన్నాం, కానీ ఎక్కడైనా సరే రైతుల చెట్లు కొట్టుకెళ్ళిపోయారని ఎక్కడైనా విన్నారా? ఇంకా సెక్యూరిటీ కూడా లేదు వాటికి. గట్ల మీద వేస్తున్నారు చాలా చోట్ల చెట్లు. ఈరోజున రాయలసీమ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మరి ఏదైనా ఏ కస్టమర్ అయినా ఏ రైతు చెట్లైనా దొంగలు కొట్టుకెళ్ళిపోయినట్టు చరిత్ర ఎక్కడ ఉంది చెప్పండి మీరు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక దొంగ ఒక రైతు దగ్గర ఎక్కడ కూడా కొట్టుకెళ్ళిపోడు. కాబట్టి ఎప్పుడు కూడా 100% మన చెట్లను మనం సెక్యూరిటీ చేయగలుగుతాం. కాబట్టి ఆ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, అసలు ఎప్పటికి కూడా ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంటే ఎరచనని అమ్ముకోలేకపోతుంది. ఈ రోజున చాలా మంది రైతులు గట్ల మీద పండించిన రైతులు వాళ్ళే అమ్ముకోలేకపోతున్నారు. వాటి పర్మిషన్లు ఇవ్వలేదు. రకరకాల భయాలతోటి ఈ విధంగా అనగానే ఇవన్నీ నాకు అవసరమా? ఆ కొండ కంపెనీ మెయింటైన్ చేద్దాం లేదు, ఈ నాకు రిస్క్ ఎందుకు, వాడు ఎంత అంటాడు వాడు అంత అంటాడు, ఈ రిస్క్ నాకెందుకు, అసలు భవిష్యత్తులో కొన ఆ రోజు కొనకపోతే నా పరిస్థితి ఏమైపోతుందో, ఈ బాధలు నాకు అవసరమా, శుభ్రంగా నా పని నేను తీసుకుంటూ పోలా అని చెప్పేసి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. మరి ఎవరో కొంటారో కొనరో మనకు అనవసరం. ఇందా చెప్పా, ఎన్ఎస్పి కంపెనీ ఒక విజన్ ఉన్న కంపెనీ కాబట్టి ఈ రోజు ఎన్ఎస్పి కంపెనీ ఒక గోడౌన్ లైసెన్స్ కావచ్చు, బయ్యర్ లైసెన్స్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ తయారు చేయడానికి లైసెన్స్ తెచ్చుకొని ఈ రోజున హైదరాబాద్ దగ్గర పంతంగి టోల్గేట్ పక్కన ఒక సుమారు 1.5 ఎకరాల ప్లేస్ లో సుమారు 100 కోట్ల ప్రాజెక్ట్ ని ఎన్ఎస్పి కంపెనీ స్థాపించి ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక పెద్ద స్థాయి రెడ్ షాండిల్ ఒక ఇండస్ట్రీని పెడుతుంది అంటే ఒక విజన్ ఉంది. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా క్వాలిటీ వుడ్ ఉంటే కొనబోతున్న కంపెనీ నవ్య సాయి ప్రాజెక్ట్ మాత్రమే. అది కూడా చెప్తున్నా, ఇంకొక 2-3 ఇయర్స్ లోనే ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్తున్నా, 2028 కల్లా కూడా 28-29 లోపే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత వుడ్ ఉందో కొనగలిగిన శక్తికి సామర్థ్యం ఉన్న కంపెనీ కూడా కొనబోయే కంపెనీ కూడా నవ్య సాయి ప్రాజెక్ట్ అని చెప్తున్నా. అటువంటి విజన్ ఉన్న కంపెనీలు మనం పనిచేస్తున్నాం. గుండెల మీద చెయ్యేసుకొని హార్ట్ఫుల్ 10 మందికి మనం గట్టిగా చెప్పాలని మనం ఎందుకు భయపడాలి చెప్పండి? అంటే ఇంతమంది ఇన్ని రకాల నెగిటివ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు, మన దగ్గర ఇన్ని పాజిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు, ఇన్ని పాజిటివ్ కంపెనీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దీని గురించి తెలుసుకొని మనం ఫుల్ ఫ్లెడ్జ్ వర్క్ చేస్తే మనం 100% సక్సెస్ అవుతామా లేదా? కాబట్టి ఎన్ఎస్పి కంపెనీ అంటే నమ్మకానికి ప్రతిరూపం. ఎన్ఎస్పి కంపెనీ ఒకే మాట, ఒకే బాట, ఒకే యాజమాన్యం, నమ్మకానికి ప్రతిరూపం అయినటువంటి కంపెనీ నవ్య సాయి ప్రాజెక్టు. ఆ కంపెనీలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరంలా, ఏ విషయంలో కూడా తగ్గాల్సిన అవసరంలా. ఏమైనా తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనంత వరకు ప్రాణం పెట్టి పోరాడుతాము తప్ప దేన్ని ఎదుర్కోవడానికి ఎన్ఎస్పి కంపెనీ సిద్ధంగా ఉంటుంది తప్ప ఎక్కడ పిరికి పందలాగా ఎక్కడ పారిపోయే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ తీసుకొని ఎన్ఎస్పి కంపెనీ ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదు. ఎందుకు మనం భయపడాలి చెప్పండి? మనమేనా ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నామా? లీగల్ గా భూమి కొంటున్నాం, కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం, రైతుకు డబ్బులు కడుతున్నాం, తర్వాత లీగల్ గా ప్రతి కస్టమర్ కి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఆన్ టైమ్ లో. డెవలప్మెంట్ విషయంలో రాజీ పడట్లా, మెయింటెనెన్స్ విషయంలో రాజీ పడట్లా. రేపు భవిష్యత్తులో ఇది వస్తుందో రాదా అనే ఒక భయం ఉన్నా కూడా 100% వచ్చి తీరుతుందని మన సైట్లలోనే మనం క్లారిటీగా పెరిగిన చెట్లను చూపిస్తున్నాం. 6 సంవత్సరాల చెట్టు ఫేస్ 1 లో కూడా ఈ రోజు కట్ చేసి ఒక చెట్టుని ఇది 100% వుడ్ తయారైంది, 6 సంవత్సరాలకి 4 ఇంచుల వుడ్ తయారైంది అని కూడా లైవ్ లో కళ్ళ ముందు చూపిస్తున్న కంపెనీ నవ్య సాయి ప్రాజెక్ట్ అండి.
అది కూడా ఈరోజు నేను మాటల ద్వారా చెప్పడమే కాకుండా 100% రేపు మీ భవిష్యత్తులో అమ్మిస్తాను, 100% మెయింటెనెన్స్ చేస్తాను, డెవలప్మెంట్ విషయంలో దేంట్లో విషయంలో రాజీ పడను, 100% ఏదైతే టైం ఉందో ఆ టైంకి మీకు ఒక సంవత్సరం అటు ఇటుగా 12 చెప్తున్న 15 సంవత్సరాల లోపు మీరు అనుకున్న గ్రేడ్, అనుకున్న క్వాలిటీ 100% ఎన్ఎస్పి కంపెనీ ఇస్తుందని చెప్పేసి ఈరోజు మాటల ద్వారా చెప్పడమే కాకుండా భారతదేశంలో ఎవరు కూడా లీగల్ గా ఒక ఎంఓఏ అగ్రిమెంట్ రిజిస్టర్ చేసి ఇవ్వట్ల, ఎన్ఎస్పి కంపెనీ మాత్రమే భారతదేశంలో ఎంఓఏ అగ్రిమెంట్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేస్తున్న కంపెనీ, దమ్మున్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. మనం ఎందుకు భయపడాలి చెప్పండి? ఇంకా ఏ విషయంలో భయపడాలి చెప్పండి ఒకసారి? మనకు ఉన్నది టైం, ఎంత కాలం ఉంటామో తెలియదు, ఏముంటామో తెలియదు. ఇటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిన కంపెనీని మనం ఫుల్ ప్లెజర్ పని చేసి మనం ఎందుకు ఒక విజయాన్ని మనం సాధించకూడదు అనే విధంగా మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు చెప్పండి? ఇక్కడ ఉన్న మీలో ప్రతి వ్యక్తి కూడా మంచి నాలెడ్జ్ పర్సన్స్ అండి. ప్రతి వ్యక్తి కూడా సమాజంలో పేరు ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా. ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత ఏ విధంగా చెయ్యాలని తపనున్న వ్యక్తులు. మరి ఎక్కడ అడ్డుపడుతుందో, ఎక్కడ ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది, అంటే నెగిటివ్ అంటే ఒక మన అంటే ఆలోచన, నెగిటివ్ ఆలోచన మన దరిద్రం. పాజిటివ్ గా ఆలోచించండి, అదృష్టం వస్తుంది. నా బ్రెయిన్ లో 0.1% కూడా నేను ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించనండి. నేను చేస్తున్న పని 100% పర్ఫెక్ట్ అని చెప్పేసి 100% పాజిటివ్ గా ఉంటాను. కాబట్టి ఎప్పుడు కూడా స్మైలింగ్ తోనే ఉంటాను, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాను, ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తూ ఉంటాను. మనం అందరం కూడా ఆ విధంగా ఆలోచిస్తే అదృష్టం ఎందుకు రాదు, విజయం ఎందుకు రాదు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఎందుకు రాదు చెప్పండి? ఇవాళ నేను చేస్తున్నది 100% మంచి పని, నేను నమ్మాను కాబట్టి 100% పాజిటివ్ ఉన్నాను. 100% ఈ రోజు చెప్తున్నాండి, ఈ రోజున ఎర్రచందనం 10 లక్షలు 20 లక్షలు ఉండొచ్చేమో టన్ను. రాబోయే 10 సంవత్సరాల తర్వాత దీని వాల్యూ 10 టైమ్స్ కూడా పెరుగుతుంది. నేను చెప్తున్నా, ఇంకా 10 టైమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకు పెరుగుద్దంటే ఈ రోజు ఎర్రచందనం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోనే సరిగ్గా తెలియదు, ఈ భారతదేశంలోనే సరిగ్గా తెలియదు, ప్రపంచానికే సరిగ్గా తెలియదు, 2-3 దేశాలు తప్ప. కానీ ఈ రోజున నుంచి ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు సోషల్ మీడియా కావచ్చు, ఇన్ని రకాల మాధ్యమాల ద్వారా దీని ఇది ఒక ఎర్రచందనం ఉంది అనేది విధంగా కావచ్చు, దీని బై ప్రొడక్ట్ మనం అలాంటి వాళ్ళు తయారు చేసి ప్రపంచాన్ని సైతం పరిచయం చేసినప్పుడు, కనీసం కొన్ని కోట్ల మంది తెలిసినప్పుడు, ఈ రోజున 0.1% పీపుల్స్ కూడా తెలియదు ఎర్రచందనం అనేది. కానీ 10 ఏళ్ళ తర్వాత 1% పీపుల్స్ తెలిసినా కూడా 10 టైమ్స్ పెరుగుతుంది. అంటే సుమారు ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా ఉందో నాకే తెలియదు, కానీ వీళ్ళల్లో 1% పీపుల్స్ తెలిసినా కూడా అంటే 10 టైమ్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. దీని వాల్యూ ఎందుకు పెరుగుతుందంటే ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా పెరగదు, ఇక్కడ మాత్రం పెరుగుతుంది. కాబట్టి జనాభా, కొన్ని కోట్ల జనాభా ఉన్నారు, దీని అసలైన నెంబర్ 1 వుడ్ వెళ్ళాలంటే ప్రపంచంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అది కూడా ఈ ప్రాంతంలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా, ఆ జిల్లాలో కూడా కొంత ప్రాంతమే ఉంది, అది మాత్రం కొంతకాలమే పెరుగుతుంది. మరి అలాంటప్పుడు దీని డిమాండ్ పెరుగుద్దా లేదా? ఈ రోజు బంగారానికి కావచ్చు, వెండికి కావచ్చు, ఎందుకు డిమాండ్ పెరుగుతుంది? ఇది రేర్ ఎర్త్ మెటీరియల్, కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. ఇది కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ రా మెటీరియల్ అనేది ఇక్కడ రావట్లేదు, కాబట్టి డిమాండ్ పెరిగింది. మరి భవిష్యత్తులో ఎర్రచందనం వాల్యూ పెరుగుద్దా లేదా? ఒక్కసారి వచ్చిన మా బ్రెయిన్, దేవుడు ఇచ్చిన బ్రెయిన్ పెరుగుద్దా లేదా? ఎందుకంటే బై ప్రోడక్ట్ తయారు చేసేది ప్రోడక్ట్ అనుకోండి, పంట అన్ని చోట్ల పండితే దాని వాల్యూ తగ్గొచ్చేమో, అయినా కూడా తగ్గదు. ఎందుకంటే ఈ రోజు ఒకప్పుడు వరి పండించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండే, ఈరోజు పండించే వాళ్ళు పెరిగారు, తినే వాళ్ళు పెరిగారు. మరి ఒకప్పుడు ₹1-2 ఉండే బియ్యము ఈరోజు ₹70-60 ఎందుకు వెళ్ళి? అంటే ఎప్పటికైనా సరే పెరుగుతూనే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం ఏదైనా ₹10 ఉండి ఈరోజు ₹9 పడిపోయిన వస్తే ఏమంటే చెప్పండి? ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి మీరు కనీసం 1 డే ఫుల్ టైం ఆలోచించండి, ఎక్కడ కూడా లేదు. కాబట్టి భవిష్యత్తులో వాల్యూ పెరగడమే కానీ తగ్గటం ఉండదు. మరి ఇటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్, గొప్ప అన్ని రకాలు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి మిత్రమా? కాబట్టి ఎన్ఎస్పి కంపెనీలో పనిచేస్తున్న ప్రతి అసోసియేట్ గుండెల మీద చేసుకుని, ఇది నా కంపెనీ, దీనిలో నేను ఒక షేర్ హోల్డర్ని, మీరు ధైర్యంగా కొనుక్కోండి, ఏదైనా జరిగింది నేను హామీ అని బల్ల గుద్ది చెప్పగలిగిన కంపెనీ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే నవ్యసాయి ప్రాజెక్ట్ మాత్రమే. సార్ గట్టిగా ప్రయత్నించండి. ఒకటే చెప్తున్నా, ఇక్కడ నువ్వు ఏ కేడర్లు ఉన్నావని కాదు, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో. నీ పై స్థాయికి అంకిరెడ్డి గారిని మించి పై స్థాయికి వెళ్ళొచ్చు. నువ్వు ఎంత బిజినెస్ చేస్తుంటావు, నీ టార్గెట్స్ ఉంటాయి, టార్గెట్ పెట్టుకొని టీంని పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళిపో. నీకంటూ ఒక గోల్ ఉండాలి. నువ్వు భవిష్యత్తులో నీకు ఏం కావాలి ఆలోచించుకో, దానికోసం పని చేయండి. 100% సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది.
అది కూడా చెప్తున్నా. రేపు మార్చిలో మన ఈ బై ప్రొడక్ట్ వస్తున్నాయండి. ఏప్రిల్ కల్లా మన సక్సెస్ మీటింగ్ లో సుమారు 100 ప్రొడక్ట్ల పైన మనం రిలీజ్ చేయబోతున్నాము. తర్వాత మనది ఒక నెట్వర్క్ టీం అనేది ఏర్పాటు చేయబోతున్నాం. ఉన్న టీం నుంచి భారతదేశం అంతా కూడా ప్రతి సిటీలో కూడా మన షోరూమ్స్ పెట్టేసి ఆ ఏరియాలో టీములు డెవలప్ చేసి భారతదేశం అంతా కూడా బొమ్మలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, మన యొక్క హెర్బల్ ప్రొడక్ట్లు కావచ్చు, చాలా రకాల ప్రొడక్ట్లన్నీ కూడా అమ్మే విధంగా ఎన్ఎస్పి కంపెనీ ప్లాన్ చేస్తుంది. కాబట్టి కనీసం 1,00,000 మంది టీం పెట్టుకునే స్థాయికి ఎన్ఎస్పి కంపెనీ సుమారు 2-3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని వెళ్తుంది. కాబట్టి ఇటువంటి కంపెనీ నువ్వు ఉన్నావు అంటే రేపు నీ టీం ఇండియా వైడ్ కూడా నువ్వు పెంచుకోగలిగితే భవిష్యత్తులో నువ్వు కోటీశ్వరుడు ఎందుకు అవ్వో చెప్పు. 100% అయి తీరుతావు. నువ్వు కోటీశ్వరుడు అవ్వాలని ఒక కళ ఏదైనా ఉంది అంటే ఎన్ఎస్పి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. లేదా ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ కూడా అవకాశాలు అయితే లేవు. ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. 100% ఎన్ఎస్పి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి ఎక్కడ ఏ డౌట్ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ కూడా ప్రతి అసోసియేట్ కూడా నాకు ఒక వెన్నుముక లాంటి వాళ్ళు. నేను ఎన్ఎస్పి కంపెనీ చెట్టు అయితే ఈ రోజున ప్రతి ఒక్క అసోసియేట్ కూడా ఒక రూట్స్ లాంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళని ఎలా కాపాడుకోవాలనే విధంగా కూడా ఎన్ఎస్పి కంపెనీ ఆలోచించి ఎప్పటికప్పుడు కూడా టూర్లు కావచ్చు, అదే విధంగా వీళ్ళకి మీకు ఆఫర్స్ కావచ్చు, అదే విధంగా భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా హెల్తీగా కాపాడుకునే విధంగా కూడా ఒక నవీసాయి కేర్ ఫౌండేషన్ అనే విధంగా పెట్టి ఈ రోజున మీకు వచ్చే ఇన్కమ్ లో 1% కంపెనీ కూడా మీరందరూ కూడా ఎంత ఇస్తాయి, కంపెనీ కూడా అంతా 1% ఇచ్చి భవిష్యత్తులో నీకు ₹1,00,000 పైన ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు కనీసం 10 లక్షలు అయితే దాంట్లో 5 లక్షలు ఎన్ఎస్పి కంపెనీ ఇచ్చే విధంగా కూడా మిమ్మల్ని ఆదుకోవడానికి కూడా ఎన్ఎస్పి కంపెనీ సిద్ధంగా ఉంది. కాబట్టి మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా కాకుండా ఒకవేళ మనకి ఏదైనా జరిగినా కూడా 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా కూడా ఎన్ఎస్పి కంపెనీ ఇవ్వబోతుంది. ఒకవేళ మనకి అన్ఎక్స్పెక్టెడ్ జరిగినా కూడా ఎన్ఎస్పి కంపెనీ ఇచ్చి తీరుతుంది కంపెనీ ద్వారా. కాబట్టి మనం ఏ విషయం కూడా భయపడాల్సిన అవసరంలా. ఈరోజు గవర్నమెంట్ సంస్థలు ఏది ఇవ్వట్లేదండి. ఎన్ఎస్పి కంపెనీ అంత భరోసా, అంత ధైర్యాన్ని ఇస్తుంది. అంత మించిన ధైర్యం ఏం కావాలి చెప్పండి ఇంకా. కాబట్టి ప్రతి ఒక్క ఎన్ఎస్పి అసోసియేట్ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక గుండె ధైర్యం గల వ్యక్తిని నేనైతే నమ్ముతూ ఉంటాను. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ముందుగా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళగలిగితే 100% విజయం అనేది మీ వెంట నడిచి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, ఫైనల్ గా మనము నిరంతరం గనక కష్టపడకపోతే నీకంటూ ఒక గుర్తింపు రాదు. నిరంతరం వెలగకపోతే సూర్యుడికి కూడా ఎలా గుర్తింపు ఉండదో మనము కూడా నిరంతరం మన బతికున్నంత కాలం కూడా 100% పరుగులు తీస్తూనే ఉండాలి. అదే నువ్వు గనక కంఫర్ట్ జోన్ లో ఉన్నావు అనుకో, బలమైన ఇనప వస్తువు కూడా వాడకపోతే ఏమొస్తుంది? తుప్పు వస్తుంది. మరి నువ్వు బలమైన ఆలోచన నుండి ఒక మంచి వ్యక్తివి కూడా నువ్వు సరైన నీ బ్రెయిన్ వాడకపోతే నీ బ్రెయిన్ కూడా రెస్ట్ పడుతుంది. కాబట్టి ఉన్న టయాన్ని మీరు వాడండి. ఏ ఒక్క రోజు కూడా మన కంఫర్ట్ జోన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. మీ ఫ్యామిలీని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళండి. మీ తలరాత మీరే మార్చుకోండి. ఏం కావాలో ఆలోచించండి. దానికోసం టార్గెట్ పెట్టుకోండి, పని చేయండి. నువ్వు టార్గెట్ 100% రీచ్ అయ్యే టైం వస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అంకిరెడ్డి గారికి నేను చాలా టైం తీసుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ అంకిరెడ్డి గారు, మీకు మీ టీం. సార్ బాగుంది మీటింగ్ ఇవాళ. చాలా మంచి విషయాలు షేర్ చేశారు. చాలా నేర్చుకున్నాం. వెరీ మచ్ ఇన్స్పైరింగ్ అండి. డౌట్స్ ఉంటే కనుక ఈ రోజున మీరు క్లియర్ చేసుకోండి. మీ డౌట్స్ మధ్యలో ఎక్కడైనా అడ్డుపడితే కనుక అటు క్లియర్ చేసుకున్నాం అనుకో, ప్రశాంతంగా ముందుకు వెళ్ళొచ్చు. ఎంతమంది ఏం చెప్పినా సరే సేమ్ ఈ రోజు విన్నయి ధైర్యంగా మాట్లాడండి. మీ వెనక ఎన్ఎస్పి కంపెనీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైనా సరే డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చండి. కంపెనీ డెవలప్మెంట్ విషయం కావచ్చు, కంపెనీ ఎలా మెయింటైన్ చేస్తుందని కావచ్చు, లీగల్ గా కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ వెళ్తే కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏ డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ దశరథ రామయ్య గారు